జోవర్ పరాటా కావలసిన పదార్థాలు: ఉడికించిన ఆలు, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర, వెన్న, జొన్న పిండి. జోవర్ పరాటా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అలేఖ్య గారు, జనరల్గా ఏదన్నా మనం పరాటాస్ కానీ ఇంకేదన్నా ఇలా చపాతీస్ అలా చేసుకుంటే కనుక పిండి ఎక్కువ బాగా ఉంటుంది. బట్ దీంట్లో ఏంటి, మనకు ఆలు క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది. మామూలుగా పరాటా అంటే ఏంటంటే లోపల స్టఫింగ్ కొంచెం పెడతాం, బట్ ఇక్కడ మేజర్ పార్ట్ ఆలుగడ్డనే ఉంటుంది అనమాట. జోవర్ ఫ్లోర్ లైట్గా వేస్తాం, అంటే కంప్లీట్ ఆపోజిట్లో చేస్తాం. ఓ, అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనమాట. కింగా ఇది ఇప్పుడు కింగ్ ఆఫ్ ద రెసిపీ. కింగ్ ఆఫ్ ద రెసిపీ. ఓకే, ప్రిపేర్ చేసుకుందాం. మరి ఖచ్చితంగా ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే, నేను ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము, వాటిని స్మాష్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో మొత్తం స్మాష్ చేసుకున్నాం కదా అలేఖ్య గారు. నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం అశ్విని. ఓకే, ఫస్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను, అండ్ పచ్చిమిర్చి. ఇది పేస్ట్ లాగా వేసుకుంటే ఇంకా ఈజీగా మిక్స్ అయిపోతుంది. కొద్దిగా జీలకర్ర. ఓకే, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. సో అలేఖ్య గారు, చాలా మంది ఆలు అనేది అవాయిడ్ చేస్తుంటారు కదా, అలాంటప్పుడు దీని ప్లేస్లో మనం ఇంకేం ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు? పన్నీర్ తీసుకోవచ్చు, పన్నీర్ తురిమేసి దాంతో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, అంటే కొంచెం ఏదైతే మనకి స్టఫింగ్ లాగా ఉంటుందో అదే బాగుంటుంది. ఇప్పుడు వేరే బీన్స్ కానీ అలాంటివి తీసుకుంటే అంత స్టఫింగ్ ఫిల్లింగ్ లాగా రాదు అనమాట. సో అందుకోసమనే జనరల్గా మనం పరాటా అంటే ఆలు పరాటానే ఎక్కువగా ఉంటుంది. లేదంటే పొటాటో కూడా యూస్ చేయొచ్చు. రీప్లేస్మెంట్గా స్వీట్ పొటాటో కానీ కుర్మా టైప్లో చేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎలా వస్తుంది? యాక్చువల్లీ ఫస్ట్ టైం, అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఆలుతో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. బాగానే వస్తుందా? ఎంత టైం పడుతుంది ఈ రెసిపీ అవ్వడానికి? ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టాము. జస్ట్ స్పైసెస్ ఒకటి, వేరే ఏది కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా మనం జోవర్ ఏదైతే వేస్తున్నామో అది పచ్చివాసన లేకుండా మనం 2 sides ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. సో నిన్న కూడా మనం జోవర్ పిండే తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో ఇంకేదన్నా మనం రీప్లేస్ చేసుకోవచ్చా? అంటే జనరల్గా గ్లూటెన్ లేని ఏదన్నా వాడచ్చు. అంటే కినోవా ఫ్లోర్ యూస్ చేసుకోవచ్చు, రాగి ఫ్లవర్, సజ్జ పిండి అంటాం కదా అది, కానీ ఏదైనా వితౌట్ గ్లూటెన్ ఏ ఫ్లవర్ అనే యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో రోజు ఒకటే కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి దీని ప్లేస్లో రాగి పిండి అది కూడా యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించిన ఈ లోపు నేను సో దీంట్లోకి మనం కొద్దిగా జోవర్ ఫ్లోర్ వేసుకుందాం. దీన్ని కూడా మొత్తం కలిపేస్తాం. ఓకే, సో మనకు కొంచెం డ్రైగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఓకే అండి. సో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఓకే, సో బ్యాటర్ చాలా డెలికేట్గా ఉంటుందండి, కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. లైక్ మనం ఆయిల్ కానీ లేదంటే కొంచెం వాటర్ కానీ అలా వేసుకుంటే కనుక డ్రై అవ్వకుండా ఉంటే బ్రేక్ అవ్వకుండా వస్తుంది. సో మనకి ఇలా ఒక డో లాగా వచ్చేస్తుంది. దీన్ని మనం బటర్ పేపర్ మీద కొంచెం ప్యాటీస్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో దీని మీద కొద్దిగా బటర్ వేసుకుందాము. ఓకే, అండ్ మనం ప్యాన్ మీద కూడా కొంచెం బటర్ వేసుకుందాం. సో ఇప్పుడు మనం బ్యాటర్ ఏదైతే డో రెడీగా ఉంది కదా, దీన్ని మనం దీని మీద లైట్గా పల్చగా ఒత్తుకుందాం. మరీ పల్చగా రోటీ చపాతీ లాగా రాదు, కొంచెం మందంగానే వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ పైన వేసుకుందాం. ఓకే,
సో దీన్ని ఇప్పుడు మనం 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటాము. ఇలాగే ఇంకొక పరాటా కూడా ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో ఆల్రెడీ పరోటా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అదైతే 2 సైడ్స్ కూడా మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఇంకొకటి కూడా మనం రెడీ చేసుకుందాం. ఓకే అలేఖ్య గారు, ఒక పరోటా అయితే అయిపోయింది, మన సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తాం. మీరు ఇది తీస్తే నేను ఇది వేస్తాను. మళ్ళీ కొంచెం బటర్ వేసుకుందాము. సో దీన్ని కూడా మనం పాన్ మీద వేసుకుందాం. ఓకే. అంటే ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు, మనం కొంచెం చిన్నగా చేసి చూపిస్తాం. డన్. సో ఒక పోర్షన్ అండి, జనరల్ ఒకరు తీసుకోవాలనుకుంటే కనుక ఎన్ని పరోటాస్ సరిపోతాయి? ఈ 2 సరిపోతుంది. 2 చాలు. ఏ టైంలో తీసుకోవచ్చు ఈ ఫుడ్ని? ఇది మనం ఏదో డిన్నర్ లాగా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. హెవీ అవ్వదా బ్రేక్ఫాస్ట్కి ఇదేమీ? అంటే ఓన్లీ 2 విత్ కొంచెం వెజిటేబుల్ రైతా ఉంటుంది కదా, అది కొంచెం స్ప్రౌట్స్. ఒకవేళ మరీ హెవీ అనిపిస్తే ఇది ఒక పోర్షన్ అదొక్కటి తీసుకొని వెజిటేబుల్ రైతాను స్ప్రౌట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ కిడ్స్కి కూడా ఇది బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఇన్ కేస్ గ్లూటెన్ ఫ్రీ కావాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. జనరల్గా వాళ్ళు జోఆర్ ఫ్లోర్, రాగి ఫ్లోర్, కుకీస్ టైప్లో ఎట్లా ఇచ్చినా తీసుకోరు కాబట్టి దీంట్లో అయితే అంతగా తెలియదు కూడా, తినేస్తారు. అవును. సో అలేఖ్య గారు, సెకండ్ పరాటా కూడా అయిపోయింది, మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎస్. సో అశ్విని గారు, మన జోవార్ పరాటా అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. రైతా లేదు, ఇప్పుడు కట్ చేసి చేసుకో. దట్స్ ఓకే. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం అంటే ఒక ప్యాటీస్ ఉంటాయి కదా, ఆలూ ప్యాటీస్ అవినా అలా ఉందన్నమాట. సో ట్రై చేద్దాం ఎలా ఉందో. గ్లూటెన్ ఫ్రీ డైట్లో భాగంగా మనం ఈరోజు జోవర్ పరాటా అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. జోవర్ పరాటా కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, గరం మసాలా, కొత్తిమీర, వెన్న, జొన్న పిండి. జోవర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, గరం మసాలా, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో జొన్న పిండి, తగినంత నీళ్లు, కొత్తిమీర వేసి కలుపుకొని బటర్ పేపర్ మీద వెన్న రాసి పరాటాలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసి, వెన్న కరిగిన తర్వాత తయారు చేసుకున్న పరాటాని ప్యాన్ పైన వేసి 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జోవర్ పరాటా రెడీ.